ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దసరా హిట్ 3 సక్సెస్ అయిన నాని స్టార్డమ్ పాన్ ఇండియా రేంజ్ కి ఎందుకు వెళ్ళలేదు? 8 భాషల్లో రిలీజ్ అవుతున్న ది పారడైజ్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తుందా? సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న నాని సినిమా అతని కెరియర్ కి మరొక ప్లస్ అవుతుందా? ఈ రెండింటితో నాని స్టార్డమ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరుతుందా లేదా? ఓజీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుజిత్ ఇప్పుడు నానితో కొత్త సినిమా మొదలుపెట్టాడు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, స్టైలిష్ టేకింగ్ ఇవన్నీ నానిపై కొత్త హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో విలన్ గా వస్తున్నాడు అన్న టాక్ తో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బజ్ పెంచుతోంది. నాని కెరియర్ లో దసరా ఓ మైలురాయి. రస్టిక్ సెట్టింగ్, మాస్ ట్రీట్మెంట్, పాన్ ఇండియా టచ్ లో ఉన్న కలెక్షన్స్ మాత్రం సౌత్ రేంజ్ కి లిమిట్ అయ్యాయి. హిందీ బెల్ట్ లో ఆ స్థాయి క్రేజ్ రాకపోవడంతో నానికి టాలెంట్ ఉన్నా ఇంకా మాస్ కనెక్ట్ మిస్ అవుతోందా అన్న చర్చ మొదలైంది. హిట్ 3తో నాని మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ట్రాక్ నే ఎంచుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే క్రిటిక్స్ కి నచ్చిన మాస్ బేస్ ని పెద్దగా కనెక్ట్ చేయలేకపోయింది. ఇలాంటి సినిమాలు నానికి క్రిటికల్ ఫేమ్ ఇస్తున్నాయి కానీ పాన్ ఇండియా స్టార్డమ్ ని మాత్రం అందించడంలో వర్కౌట్ అవడం లేదు. ఇక నాని నుంచి వచ్చే లేటెస్ట్ మాస్ యాక్షన్ ప్రాజెక్ట్ ది పారడైజ్ మార్చి 26న ఒకేసారి 8 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోస్ చూస్తే ఇంటర్నేషనల్ టచ్ కనిపిస్తోంది. మోహన్ బాబు లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్ పోస్టర్స్ కి మంచి హంగామా క్రియేట్ అయింది. తెలుగు స్టేట్స్ లో నానికి స్ట్రాంగ్ క్రేజ్ ఉంది. కానీ ఆ క్రేజ్ ని ఆల్ ఇండియా లెవెల్ కి మార్చాలంటే ఒక గేమ్ చేంజర్ సినిమా కావాలి. అల్లు అర్జున్ కి పుష్ప, ప్రభాస్ కి బాహుబలి టర్నింగ్ పాయింట్ అయినట్టే నానికి అలాంటి మాస్టర్ స్ట్రోక్ దొరకాలన్నది ట్రేడ్ సర్కిల్ లా టాక్. పారడైజ్, సుజిత్ ప్రాజెక్ట్ ఆ అవకాశం ఇస్తాయో లేదో చూడాలి.